గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం, మరికొన్ని గ్రామాల్లో నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు సర్పంచ్ అభ్యర్థులుగా సవాలు చేస్తూ బరిలో ఉన్న పరిస్థితి రామాపురం గ్రామంలో నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రామాపురం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి తమ్ముడు కొమ్మరాజ్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుంచి అన్న కొమ్ము గోపాల్ బరిలో ఉండటం జరిగింది. అయితే గ్రామంలో ప్రజల అన్నదమ్ముల సవాల్ను పక్కన పెడితే గతంలో ఎవరు ప్రజలకు చేరువగా ఉన్నారో, ప్రజా సమస్యల అవసరాలని ఎవరు చేశారనేది గమనించి ఓటు వేసే ఆస్కారం అయితే ఇక్కడ ఉందని తెలిపారు. ఇక ఇరువురు వారి పార్టీ లైన్లో మాట్లాడుతూ తమ ప్రచారాలను ముమ్మరంగా నిర్వహిస్తూ తమను గెలిపించాలని కోరుతున్నారు. నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో ఉన్నాం. మెయిన్ గా ఇక్కడ వచ్చేసి సర్పంచ్ అభ్యర్థులుగా ఒకే ఇంట్లో అన్నదమ్ములుగా సవాల్గా నిలిచింది. ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి కొమ్మ గోపాల్ గారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు. ఇక్కడ గ్రామ సర్పంచ్ గా గెలిచిన తర్వాత గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు గోపాల్, నా రామాపురం విలేజ్. ప్రస్తుతం వస్తున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అదేవిధంగా ప్రత్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి నా సోదరుడే. అయినా కూడా పార్టీ కుటుంబమే. నేను పార్టీ బలపరిచిన వ్యక్తిగా, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా పోటీ చేస్తున్నా. రామాపురంలో గత 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని నేను గెలిచిన తర్వాత శాశ్వత పరిష్కారంగా కుంట ఉంది. అది కొన్ని ఏళ్ళుగా అట్లే ఉంది. దాన్ని పరిష్కరిస్తాం. మరియు సీసీ రోడ్లు అధ్వానంగా మారినవి, డ్రైనేజీ పూర్తిగా లేదు. సెంట్రల్ డ్రైనేజీ చేసి దాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా రామాపురం ప్రజల ఆశీర్వాదం నాకు ఉంది. గత 20 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను. పంచాయతీలు కానీ, ఇతర సమస్యలు ఏమున్నా కానీ, కుటుంబ సమస్యలు ఏమున్నా కానీ నేనే ప్రత్యక్షంగా వెళ్ళి వారి దగ్గర కూర్చొని మాట్లాడి పరిష్కరించడం జరిగింది. ఇప్పుడున్న పాలకులు 2 సంవత్సరాలుగా అయినటువంటి వాళ్ళు అన్నదమ్ములకు పంచాయతీ పెట్టిన తప్ప పంచాయతీ దింపే చరిత్ర వాళ్ళకి లేదు. కాబట్టి ప్రజలను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ప్రజలు నా పైన నమ్మకం పెట్టుకున్నటువంటిది నేను వాళ్ళకు ఏదోనూడకంగా పనిచేస్తాను. నా పేరు కొమ్మ రాజు యాదవ్, రామాపురం గ్రామం, కొల్లాపూర్ మండలం, నాగర్ కర్నూలు డిస్టిక్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, నాయకులు కూడా ప్రతినిత్యం ప్రజల్లోనే ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి గ్యారంటీలను అమలు చేస్తూ ఫ్రీ బస్ కానీ, కరెంటు కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, రైతు రుణమాఫీ, ఇలా ఎన్నో పథకాలను అమలు చేసింది. వడ్డీ రుణాలు కూడా ఇచ్చింది. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పటి వరకు కొన్ని లక్షల ఇళ్లను కూడా తెలంగాణ రాష్ట్రంలో కట్టించడం జరిగింది. మా ఊర్లో కూడా రాబోయే రోజుల్లో 43 ఇళ్లను కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం. ఖచ్చితంగా రామాపురం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని మేము గుర్తు చేస్తున్నాం. ఈ విషయంలో గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది అవినీతి పరులు ఉండడం వల్లనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి ప్రజలు గెలిపించడం జరిగింది. ఈ సందర్భంగా మేము చెప్పుకునే విషయం ఒకటే, రామాపురం గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మంత్రి గారు ఉన్నారు, ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లోనే ఈ 2 రోజుల్లో మంత్రి గారు ఊరికి వచ్చి కొన్ని హామీలను కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుందని మేము ఆశిస్తున్నాం.